హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పే అంశం ఏమిరా అంటే కెరియర్ ఇన్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ వల్ల కెరియర్ ఎలా ఉంటుంది, బీఎస్సీ తర్వాత ఏం చేయాలి, ఎంఎస్సీ చేయాలి తర్వాత అందరికీ కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మీకు ఈ వీడియో మొత్తం క్లియర్గా ఫుల్గా చూసినట్లయితే కనుక ఫస్ట్ వీ కెన్ సీ ఆఫ్టర్ ఎంఎస్సీ, ఆఫ్టర్ బీఎస్సీ. ముందుగా మన స్టాటిస్టిక్స్లోకి ఎంట్రీ కావాలి అంటే ఇంటర్మీడియట్లో మీకు మ్యాథ్స్ కాంబినేషన్తో ఏదో ఒక గ్రూప్ ఉండాలి. మ్యాథ్స్ కాంబినేషన్ ఇది స్టాటిస్టిక్స్ కాంబినేషన్. నవేడే స్టాటిస్టిక్స్ కాంబినేషన్లో ఇంటర్మీడియట్లో లేవు. ఇంటర్మీడియట్లో మీకు మ్యాథ్స్ కాంబినేషన్లో ఏదైనా గ్రూప్ ఉన్నట్లయితే మీరు స్టాటిస్టిక్స్లోకి ఎంటర్ కావచ్చు. ఎప్పుడు బీఎస్సీలో కానీ, బీఏలో కానీ, బీఎస్సీ హానర్స్లో కానీ స్టాటిస్టిక్స్ ఉంటుంది. బీఏ హానర్లో కూడా అందరూ అనుకుంటా ఉంటారు ఆఫ్టర్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఏదో తెలీదు, ఇంటర్లో అసలు స్టాట్సే లేదు, డిగ్రీలో మటుకు నేను స్టాట్స్ తీసుకునేనా, స్టాట్స్ చూస్తే తర్వాత ఏం చేయాలి నా డౌట్ ఉంటుంది. అందరికీ క్వశ్చన్ మార్క్, ఏం చేయాలి ఎట్లా ఎవరో సజెషన్ తీసుకొని మాస్టర్స్ చేయంటారు, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేయంటారు. తర్వాత ఏం చేయాలో తెలియదు. ఎవరినైనా బయట వాళ్ళని ఎవరైనా అడిగితే స్టాటిస్టిక్స్ అయితే నీకేం ఇబ్బంది లేదు, ఎక్కడ చూడు స్టాటిస్టిక్సే అంటారు. బట్ ఎక్కడ యూజ్ చేస్తారో మనకు తెలియదు. అటువంటి టైంలో మనం ఏమి చేయాలి, మనకు స్టాటిస్టిక్స్ మీద ఉన్న స్కోప్ ఏంది, మనకు వచ్చేది ఏంది, మనకు నేర్చుకోవాల్సింది ఏంది, మన కెరియర్ ఎలా ఉంటుంది స్టాటిస్టిక్స్లో నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు చూడండి. హౌ స్టాటిస్టిక్స్ విల్ స్టార్ట్ మీన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ పాత్ ఫర్ మేకింగ్ కెరియర్ ఇన్ హౌ స్టాటిస్టిక్స్ విల్ బి కెరియర్ ఇన్ యువర్ లైఫ్. Statistics studies deal with the basic concepts of logical, mathematical, and statistical reasoning, analyzing data, evaluate data, and research methods which used in solving various problems and issues. Organization we all know that statistics definition మనకు అందరికీ తెలుసు. మన స్టాటిస్టిషియన్ మోటివ్ ఏమంటే డేటా కలెక్ట్ చేయాలి. అది ఎలా చేయాలి? ఫస్ట్ పాయింట్ డేటా కలెక్ట్ చేయాలి. ఎలా కలెక్ట్ చేయాలి? కలెక్ట్ చేసిన తర్వాత మనకు సూటబుల్ అయ్యే మెజర్ అయిన తర్వాత మన ఇన్ఫరెన్స్ ఏది, ఈ మూడిటి మీదే మన స్టాటిస్టిక్స్ మొత్తం ఆధారపడి ఉంటుందండి. ఎలా డేటా కలెక్ట్ ఎలా చేయాలి, లేదా శాంపుల్స్ ఎలా డ్రాన్ చేయాలి, ఆ శాంపుల్స్ సూటబుల్ టెస్ట్ ఏది, తర్వాత నువ్వు కన్క్లూజన్ ఏం చెప్తున్నావు, ఈ మూడిటి మీద స్టాటిస్టిక్స్ బేస్ అయి ఉంటుంది. కలెక్ట్ చేయడం, సూటబుల్ మెజర్ చేయడం, కన్క్లూజ్ చేయడం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను లాస్ట్లో చెప్తాను, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంతా కూడా. ఫస్ట్ వీ కెన్ సీ వాట్ ఈస్ దిస్. నో వీ గో టు ద డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, రెండోది వచ్చి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ డీల్ చేసేది మొత్తం నెంబర్స్తో డీల్ చేస్తుంది. దీంట్లో మీన్, మీడియన్, మోడ్ మన అందరికీ తెలిసినట్టుగా ఉంటాయి. సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, యావరేజెస్, గ్రాఫ్స్, మెజర్స్, ఆల్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి డిస్క్రిప్టివ్లో. ఇక్కడ ఏమంటే మనం ప్రతి ఒక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్లో ప్రతి ఒక్క వాల్యూ మీద ఆన్సర్ అనేది మన అవుట్కమ్ అనేది బేస్ అయ్యి ఉంటుంది, బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇది ఇక్కడ ప్రతి ఒక్క వాల్యూ మీద ఆధారపడి ఉంటాం. అదే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో ఏమంటే కన్క్లూజన్ చెప్తాం. మనం ఒక లాట్ ఉంటుంది, ఆ లాట్లో అంటే ఇక్కడ నుండి ఇక్కడ శాంపుల్స్ డ్రా చేస్తాం. ఆ శాంపుల్ డ్రా చేసేది ఎలా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. డ్రా చేసేయడం కాదు, అది ఎలా డ్రా చేయాలి అది ఇంపార్టెంట్. ఆ డ్రా చేసిన తర్వాత ఏ మెజర్ అప్లై చేయాలి అది ఇంపార్టెంట్. ఆ మెజర్ అప్లై చేసిన తర్వాత నీకు వచ్చిన కన్క్లూజన్ ఎలా చెప్తున్నావు అది ఇంపార్టెంట్. ఈ 3 స్టెప్స్ ఇంపార్టెంట్ అనమాట ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో. This is the basic eligibility to become a statistician is the completion of 12th with mathematics or statistics. There are many certificates, diploma and master's courses which are considered. Now we can see some of the courses. Diploma courses, certified in statistical method and application. ఇది 1 year కోర్సులు అండి ఇవన్నీ. డిప్లొమా కోర్సెస్ ఇన్ స్టాటిస్టిక్స్ మెయిన్గా ఐఎస్ఐలో మనకి ఐఎస్ఐ ఉంటాయి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ కోల్కతా, రూర్కీ ఏంటి డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ అండ్ మెథడ్స్ అనాలిసిస్ అన్నీ ఉన్నాయి. ఇంకా బీఎస్సీలోకి వెళ్ళినట్టయితే కనుక బీఏలో స్టాటిస్టిక్స్ ఉంది, బీఎస్సీలో ఉంది, హానర్స్లో ఉంటుంది. తర్వాత మాస్టర్స్లో ఉన్న కోర్సులు ఇవి ఎంఏ, ఎంఎస్సీ, హానర్స్. డాక్టర్స్లో పిహెచ్డి ఉంటుంది, మాస్టర్స్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది. పిహెచ్డి ఇప్పుడు కొత్తగా ఒకటి ఉన్నది నెట్లో అనమాట, యూజీసీ నెట్లో పాపులేషన్ స్టడీస్. మనకి ఇండియాలో జాయిన్ కావాలంటే బ్యాచిలర్స్కి ఉన్న
టాప్ మోస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏమరంటే ఐఎస్ఐ, తర్వాత టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మన తర్వాత స్లైడ్లో వస్తుంది, అవన్నీ చూద్దాం. ఫర్ బీఎస్సీ స్టాట్స్కి మటుకు ఐఎస్ఐ ఎక్సలెంట్గా ఉంటుంది. మాస్టర్స్ కనుక తీసుకున్నట్టయితే మాస్టర్స్లో కూడా ఏ కాలేజ్ మైన్ నెక్స్ట్ స్టైల్లో చెప్తాను నేను. పిహెచ్డికి ఎంట్రన్స్ కావాలంటే మనకు మెయిన్ ఇండియాలో అయితే 2 ఎగ్జామ్లు కండక్ట్ ఉన్నాయండి. సిఎస్ఐఆర్ మ్యాథమెటికల్ సైన్సెస్, సిఎస్ఐఆర్ మ్యాథమెటికల్ సైన్సెస్. సిఎస్ఈఆర్ మ్యాథమెటికల్ సైన్స్ చేసి దీంట్లో మ్యాథమెటిక్స్ 70 పార్ట్ ఉంటుంది. స్పెషలైజేషన్లో మనం స్టాటిస్టిక్స్ పెట్టుకున్న తర్వాత 30% స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టయితే కనుక మనం జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రకారం పిహెచ్డి కంప్లీట్ చేయొచ్చు. ఈదర్ గేట్ అంటే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ గేట్ ఏమంటే ఐఐటికి సంబంధించింది. మన అదృష్టం బాగుండి ఇంతకుముందు అంతా స్టాటిస్టిక్స్లో గేట్ లేదండి. 2018-19 ప్రాంతంలోనే గేట్ స్టాటిస్టిక్స్ సపరేట్గా వచ్చింది. ఇంతకుముందు అంతా మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ గేట్కు ఒకటే. గేట్ మనకు లాస్ట్ 2 years బ్యాక్ నుండి గేట్ అనేది సపరేట్గా స్టాటిస్టిక్స్ ఎస్టీ అనే కోడ్తో సపరేట్గా వచ్చింది. కాబట్టి మనం ఎంత డెవలప్ అవుతుందో కనుక్కోవచ్చు దాన్ని బట్టే. నౌ వీ కెన్ సీ తర్వాత ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమి ఉన్నాయి. స్టాటిస్టిక్స్ అంటే డేటా సైన్స్ ఉంది, యాక్చురియల్ సైన్స్ ఉంది, ఫినాన్స్, ఎకనామిక్స్, డేటా అనలిటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, ఎపిడెమాలజీ, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ కోర్సెస్ రిగార్డింగ్ టు ద బీకామ్, BSc statistics and MSc statistics. Now we can see some of the topmost colleges and universities in India and abroad also. First we can see in India ISI, New Delhi, Bangalore, Kolkata. ఈ ISI అనేది ఇండియాలోనే కాదండి, వరల్డ్లో కూడా ర్యాంకింగ్ ఉంది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి. ఈ ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే మెయిన్గా 3 స్టేజ్ లాగా ఉంటుందండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్ ఎంట్రన్స్ క్వాలిఫై కావడానికి 3 టెస్టులుగా ఉంటుంది. ఇవన్నీ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఫర్ స్టాటిస్టిక్స్: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్ యూనివర్సిటీ, చెన్నై ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, హిందూ కాలేజ్, ఇవన్నీ కూడా టాప్ మోస్ట్. అబ్రాడ్లో తీసుకున్నట్టయితే ఇవన్నీ స్టాటిస్టిక్స్ సంబంధించి అబ్రాడ్లో ఎక్కువ బయోస్టాటిస్టిక్స్ వస్తుందండి. బయోస్టాటిస్టిక్స్ తర్వాత స్టైల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దిస్ నౌ ఎట్లా కూడా బీఎస్సీ చేసాం, ఎంఎస్సీ స్టాట్స్ చేసాం, తర్వాత ఏం చేయాలి, ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి. బీఎస్సీ చేసాం, ఎంఎస్సీ చేసాం, జాబ్స్ తెలీదు, ఎక్కడున్నాయో తెలీదు. బట్ ఎవరు అడిగినా ఎక్కడ చూడు స్టాటిస్టిక్స్ ఉంటుంది, మనకు ఎక్కడున్నాయో ఐడియా లేదు. మెయిన్గా మనకు 2 waysలో కానీ చూస్తే గవర్నమెంట్ సెక్టార్లో ఎవ్రీ డిపార్ట్మెంట్లో స్టాటిస్టిషియన్ జాబ్ ఉండాలండి. గవర్నమెంట్ సెక్టార్లో ఎవ్రీ డిపార్ట్మెంట్లో స్టాటిస్టిక్స్ జాబ్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డేటా అన్న పదం కనబడుతుందంటే దాంట్లో స్టాటిస్టిక్స్ స్టూడెంట్ అవసరం అండి. డేటా అనే పదం కనబడుతుంది. డేటా అంటే ఏందో కాదు, మళ్ళీ నెంబర్లు కనబడుతున్నాయంటే స్టాటిస్టిక్స్ అవసరం. నౌ వీ కెన్ సీ టాప్ మోస్ట్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ ఇవ్వండి. యూపీఎస్సీ, ఐఎస్ఎస్. యూపీఎస్సీలో ఉన్న సివిల్ సర్వీసెంట్లో ఐఎస్ఎస్ అనేది కూడా ఒక మంచి రికార్డు ఉన్న జాబ్. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యడానికి మనం 6 ఎగ్జామ్స్ రాయాలండి. 6 ఎగ్జామ్స్, 1, 2, 3 కాదు, 6 ఎగ్జామ్స్ రాయాలి. ముందు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, ఇవి 100 మార్క్స్ ఉంటాయి. మామూలుగా మనకు సివిల్స్ తీసుకున్నట్టు ప్రిలిమ్స్, మెయిన్స్ అట్లే ఉండదు మనకు. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసు, ఇండియన్ ఎకనామికల్ సర్వీసు కూడా 2 ఒకే మీద బేస్ అయ్యి ఉంటాయి. తర్వాత 4 పేపర్స్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి. 200 మార్క్స్, మొత్తం 1000 మార్క్స్కి యూపీఎస్సీ. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ 200 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఎవరి స్టేట్ తీసుకున్నటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేది ప్రతి ఒక్క స్టేట్లోనూ ప్రతి ఒక్క మండలంలోనూ ఉంటాయి ఈ పోస్టులు.
అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో కంపల్సరీ స్టాటిస్టిషియన్ ఉంటాడు. అగ్రికల్చరల్లో కూడా స్టాటిస్టిక్స్ రోల్ చాలా ఉంది. అగ్రికల్చరల్ ఆల్సో డిఎల్ డిగ్రీ లెక్చరర్గా కావచ్చు, ప్రొఫెసర్గా కావచ్చు యూనివర్సిటీల్లో. ఇవన్నీ గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన. ప్రైవేట్ సెక్టర్లో ఎలా ఉండవు ఇంకా తర్వాత చూద్దాం, అది చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే అన్నిటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, మన స్కిల్స్ యూజ్ చేసి ఇంటర్వ్యూస్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి దీనికి. నౌ వీ కెన్ సీ ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు మనం ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడెక్కడ స్టాటిస్టిక్స్ ఉంది చూద్దాం. జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. కెరియర్స్ విచ్ ఇన్కార్పొరేట్ స్టాటిస్టిక్స్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ డిసిప్లైన్ ఇండస్ట్రీస్ లైక్ అగ్రికల్చరల్లో ఉంది, బిజినెస్లో ఉంది, ఇండస్ట్రీలో ఉంది, కంప్యూటర్ సైన్స్లో ఉంది, హెల్త్ సైన్స్లో ఉంది, గవర్నమెంట్లో, ప్రైవేట్లో, సైంటిఫిక్ అండ్ అదర్ ఆల్ డిసిప్లిన్స్ use statistical theories and methods at every point of decision making. Bureau of Labor Statistics expected rapid growth in the field of statistics. About 33% growth will be observed in 2020. రాబోయే ఫ్యూచర్లో 2026 నాటికి 33% స్టాటిస్టిక్స్ గ్రోత్ రేట్ ఉంటుందండి. దెర్ ఈజ్ ఎ హై డిమాండ్ ఫర్ ఎ ప్రొఫెషనల్ స్టాటిస్టిషియన్ ఫర్ బోత్. ఇండియాలోనూ డిమాండ్ ఉంది, ఇండియా అబ్రాడ్లో కూడా ఎక్కడైనా స్టాటిస్టిక్స్ నీకు వచ్చు అంటే డిమాండ్. One can also have the change of joining civil services, Indian Statistical Service and Economical Service after pursuing their bachelor's and master's degree. There are many opportunities for graduates to opt in finance and analytics and software. These all things also we can see. Now first we can see స్టాటిస్టిషియన్ జాబ్ ఎలా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం అందరికీ తెలుసు అమెజాన్ అందరం బుక్ చేస్తూ ఉంటాం. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అది ఏదైనా సరే. ఒక్కసారి మనం ఏదైనా సెర్చ్ చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో బుక్ సెర్చ్ చేశాను, నేను దాన్ని కొనలేదు, సెర్చ్ చేసినా వదిలేసా, దాన్ని క్లోజ్ చేసేసాను. తర్వాత నేను పట్టించుకోలేదు, నేను ఆఫ్లైన్లో కొన్నాను, అదేమో మనకు తెలియదు. వదిలేసిన తర్వాత నువ్వు తర్వాత ఎప్పుడైనా గూగుల్ ఓపెన్ చేస్తే ఆ యాడ్లలో ఈ బుక్ కనబడుతూ ఉంటుంది. అమెజాన్ యాడ్లో ఈ బుక్ కనబడుతుంది. అది ఎలా వస్తుంది? ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ అందరూ కంప్యూటర్ ఉందనుకుంటారు, కానీ ఇక్కడ ఉండేది స్టాటిస్టిక్స్. ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం వస్తుంది. ఏఐలో మనకున్న మల్టీవేరియట్ అనాలిసిస్, అది మల్టీవేరియట్ ప్రకారం అది డిస్ప్లే అవుతుందంటే ఊరికే డిస్ప్లే కాదు, అది ఏవంటే అవి డిస్ప్లే కావు. నువ్వు ఎక్కువసార్లు ఏవి బ్రౌజ్ చేసింటావో ఆటోమేటిక్గా ఒక్కసారి నువ్వు టచ్ చేస్తే అది కౌంట్ అయిపోతుంది. ఆ విధంగా సాఫ్ట్వేర్ సెట్ చేసింటాడు అనేది. ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నువ్వు ఎక్కడ తీసుకున్న స్టాటిస్టిక్స్కి ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఎక్కడైనా మెడికల్ కానీ అగ్రికల్చరల్ కానీ, ఎక్కడైనా మెడికల్, అగ్రికల్చరల్, బిజినెస్లో కానీ నేను శాంప్లింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్ ఉంది, ఈ లాట్ తోటి నేను శాంపుల్స్ తీయాలంటే మనకు కొన్ని లిమిట్స్ సాటిస్ఫై కావాలి. అవేవో కాదు, సెంట్రల్ లిమిట్, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోయర్ కంట్రోల్ లిమిట్. ఈ కంట్రోల్ లిమిట్స్ మనకి ఎట్లా వస్తాయి అనేది మీకు సార్ వాళ్ళు చెప్పింటారు. ఈ మూడు కానీ తీసిన తర్వాత మన శాంపుల్ పాయింట్స్ కానీ దీంట్లోనే ఉన్నట్టయితే మనం ఆ లాట్ని యాక్సెప్ట్ చేస్తాం లేదా రిజెక్ట్ చేస్తాం. ఇది మొత్తం అప్లైడ్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకోవడం ఉంటుంది. ఇది స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, ఎస్క్యూసీ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క దానికి అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ టు ఆన్సర్, డెరివేషన్ టు ఆన్సర్, మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అప్లికేషన్ లైక్ ఇప్పుడు అమెజాన్ ఫర్ ఎగ్జాంపుల్ కార్రిలేషన్ తీసుకున్నా. బయోస్టాట్స్లో మొత్తం ఉండేది కార్రిలేషన్ టెస్టింగ్ అదే అండి. కార్రిలేషన్ ఎందుకండి అంత ఇంపార్టెంట్ అంత అందరూ అనుకుంటూ ఉంటారు. కార్రిలేషన్ ఎందుకు ఇంపార్టెంట్? ఏదో మనకు తెలియదు, -1 to +1 ఉంటుంది. వై ఎందుకు ఇంపార్టెంట్ కార్రిలేషన్? ఎందుకురా అంటే ఎవరైనా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకి రిలేషన్ చెప్పాలి. ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వై అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నేను వాళ్ళిద్దరికి రిలేషన్ చెప్పాలి. ఈ ఎక్స్ వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్ ఎలా వస్తాయి, వై న్యూమరికల్ వాల్యూస్ ఎలా వస్తాయో మనకు తెలియదు. వాళ్ళు ఇస్తారు డేటా,
మనం ఫార్ములా అప్లై చేస్తాం కార్ల్ పియర్సన్, లాస్ట్‌లో కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఎట్లా వచ్చిందో నాకు తెలీదు. అలా కాదండి. అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ నెంబర్లు ఎలా వస్తున్నాయి, ఆ శాంపుల్ అనేది ఎలా వస్తున్నది, అటువంటిది అదేవిధంగా టెస్టింగ్లో టైప్ 1 ఎర్రర్ అంటారు, టైప్ 2 ఎర్రర్ అంటారు. అది అసలు టెస్టింగ్ అది ఎందుకు వస్తుందో తెలియదు. హైపోథసిస్ అందరికీ తెలిసి ఇది 2 టైప్స్ ఎర్రర్స్ ఉంటాయి ఇది అంటారు. హైపోథసిస్లో డాక్టర్స్లో ఒక రోల్ ప్లే చేసేది అంటున్నా. ఒక డాక్టర్ కావాలంటే అతనికి హైపోథసిస్ ఎంత నాలెడ్జ్ ఉంటే అంత పవర్ఫుల్ డాక్టర్ అవుతాడండి. హైపోథసిస్లో మనకు మెయిన్గా H0 అనేది ఒకటి కనబడుతూ ఉంటుంది. H0 అనేది ఒకటి, ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంటుంది. మనం డాక్టర్ దగ్గరికి పోతాను ఆయన ఏం చేస్తాడండి, చూస్తానే మందులు ఇచ్చేస్తాడు ఆయన. అది ఏదో కాదండి, H0 నల్ హైపోథసిస్. అది ఏదో కాదు, నల్ హైపోథసిస్. మన మీద ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అది ఏ ప్రయత్నమో మనకు తెలియదు. నల్ హైపోథసిస్. అది ఇచ్చిన తర్వాత వానికి నీకు బాగా కాలేదు, అప్పుడు ఆల్టర్నేటివ్లోకి వెళ్తాడండి. ఇది ఆటోమేటిక్గా 90% ఇక్కడ బాగా అవుతుంది. బాగా కాకపోతే ఆయన H0 తప్పు అనమాట. ఇదే అండి ఎంబీబీఎస్లో ఉండేది. ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ అప్లికేషన్ వస్తుంది, ప్రతి ఒక్క టాపిక్ వస్తుందండి. ఇప్పుడు యూ కెన్ సీ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్. ఇదంతా నేను కొంచెం టెక్నికల్గా చెప్తాను, తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంతా మొత్తం. నౌ యూ కెన్ సీ మేజర్ జాబ్ టైటిల్స్. స్టాటిస్టీషియన్, ఎక్కడ చూసినా వినబడే పేరు ఏమంటే స్టాటిస్టీషియన్ అంటారు, మ్యాథమెటిషియన్ అంటారు. ఏ స్టాటిస్టిషియన్స్ కలెక్ట్ ద ఆల్ న్యూమరికల్ డేటా అండ్ ద డిస్ప్లే ద results which are organized for analyzing and predicting future demands. Statisticians use all statistical tools method. ఇదంతా డెఫినేషన్ అండి. స్టాటిస్టిషియన్ రోల్ ఎలా ఉంటుందంటే డేటా కలెక్ట్ చేయడం, అనలైజ్ చేయడం, కన్క్లూజన్ చెప్పడం, అంతే. ఇట్లా ప్రతి ఒక్క కంపెనీకి స్టాటిస్టిషియన్ అవసరం. అదేవిధంగా బిజినెస్. వన్ మోర్ థింగ్ మర్చిపోయానండి, ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్ ఎలా ఉండాలంటే మార్కో చైన్ లాగా ఉండాలండి. మార్కో చైన్ స్టోకాస్టిక్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ బహుశా మీరు వింటారు పైన. మార్కో చైన్ ఏమిరా అంటే లైక్ బేస్ ఎగ్జాంపుల్ కూడా వాళ్ళకి చెప్పుకోవచ్చు. మార్కో చైన్ ఏమిరా అంటే ప్రజెంట్ వాల్యూస్ బేస్ చేసుకొని ఫ్యూచర్ని చెప్పేస్తుందండి. పాస్ట్ వాల్యూకి అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్లో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ని చెప్తుందండి. పాస్ట్ అవసరం లేదు మనకి, జస్ట్ ప్రజెంట్ ఉంటే ఫ్యూచర్ని చెప్పగలుగుతాను. అంటే స్టూడెంట్ మైండ్ అలాగా ఉండాలి. మళ్ళీ పాస్ట్కి వెళ్ళి ఆ పాస్ట్ నుండి ఒక 50 years, ఈ బిఫోర్ 50 years అదంతా క్యాలిక్యులేట్ చేసి ఉండదండి. ప్రజెంట్ వాల్యూస్ చేసుకొని ఎక్స్ని బేస్ చేసుకొని X+1 చెప్తుంది, కానీ ఎక్స్ని బేస్ చేసుకొని X-1కి వెళ్దండి. That's why Markov chain is most important in statistics. This is also a lot of applications in time series also. Now we can see all these also. Now we can see what is business analyst. A business analyst is the one who analyze the organization of process and system assets and business models integrated with technology. ఇదంతా చదువుకున్నా అర్థమవుతుందండి. బిజినెస్ అనాలిసిస్ రోల్ ఎలా ఉంటుంది, ఏమి అదంతా ఉంటుంది. మ్యాథమెటిషియన్, స్టాటిస్టిషియన్ రెండు వగేలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మ్యాథమెటిషియన్ అంటే పార్ట్ కొంచెం మ్యాథమెటికల్ పార్ట్గా ఉంటుంది. స్టాటిస్టిషియన్ అంటే థియరిటికల్ పార్ట్లో డేటా కొంచెం ఎక్కువగా ఉండాలి. మ్యాథమెటిక్స్లో రియల్ లైఫ్ అప్లికేషన్ తీసుకుంటే కనుక దీనికి చాలానే ఉంటాయి. కాకపోతే మనం దీంట్లోకి ఎక్కువ మంది వెళ్ళరు. ఎక్కువ మంది ఉండేది స్టాటిస్టిషియన్, బిజినెస్ అనలిటిక్స్లో ఉంటారు. రిస్క్ అనాలిసిస్లో చూస్తే కనుక ఇవంతా ఫ్యూచర్ని కంపెనీస్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ చూసుకుని పాస్ట్ అని చేసేది, ఫ్యూచర్ చెప్పు కదా. ఇవి ఇంకా చాలా ఉన్నాయి జాబ్స్. డేటా అనాలిసిస్ ఎక్కడ చూడని పడుతుంది. ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో ప్రతి ఒక్క ఇంజనీరింగ్కు డేటా అనాలిసిస్ నేర్చుకోవాలని ఉంటుంది. ఆ డేటా అనాలిసిస్ నేర్చుకోవాలంటే మనకు స్టాటిస్టిక్స్ కావాలి. ఆ స్టాటిస్టిక్స్ నేర్చుకోలేరు. అదే స్టాటిస్టిక్స్ స్టూడెంట్ నేర్చుకోమంటే కంప్యూటర్ నేర్చుకోడు. ఇప్పుడున్న డిమాండ్ అదే అండి. Data analysis interpret the data and convert it into useful information which improves the business profit. Data analytics gather the information from various sources and interpret patterns, the trends of market. ఇవంతా
నౌ డేస్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ డేటా సైంటిస్ట్ కానీ, ఎకనామిస్ట్ కానీ, బయోస్టాటిస్టిషియన్ కానీ, కాంటెంట్ అనాలిసిస్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని జాబ్స్ అండి. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏమరా అంటే, ఏదో చదివేస్తున్నాం స్టాటిస్టిక్స్ అన్నట్టు కాకుండా ఒక ఫస్ట్ ఇంటూ ఒక ప్లానింగ్, ఎక్కడ చూసినా హౌ అనే పదం ఉండాలండి. హౌ ఇది ఎలా వస్తుంది, ఒక ఫార్ములా తీసుకొని ఆన్సర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని కాకుండా ఈ డేటా ఎక్కడి నుంచి వస్తున్నది, ఆ డేటా వచ్చిన తర్వాత మనం ఈ మెథడ్ ఎందుకు అప్లై చేయాలి అన్నది ఇంపార్టెంట్ అండి. అది కలెక్ట్ చేసుకొని చాలా టైం పడుతుంది, నేర్చుకొని చేయాలని కోరుకుంటానండి. ఇంకా మీకు ఇంకా ఎవరైనా కెరియర్ మీద సంబంధించి స్టాటిస్టిక్స్ సంబంధించిన డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టాటిస్టిక్స్ సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.